హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది సార్. ఇంకో 2-3 రోజులలో యుద్ధం జరగచ్చు అని అంటున్నారు. మరి యుద్ధానికి గల కారణాలు ఏంటి? మరి ఇప్పుడు వాళ్ళ బలాబలాలు చూసుకుంటే ఇజ్రాయెల్ బలంగా ఉందా, ఇరాన్ బలంగా ఉందా? మరి యుద్ధం వలన ఇండియాకి ఏమన్నా ప్రమాదం ఉందా సార్? ఖచ్చితంగా యుద్ధం జరిగే అవకాశాలు అయితే సీరియస్గా ఉన్నాయి. ఈరోజు ఇరాన్ ప్రకటించింది కూడా, నేను ఖచ్చితంగా మేము మాది నేషనల్ రైట్ టు డిఫెన్స్ అని ఈరోజు డిక్లేర్ చేసింది. యాక్చువల్గా 3 దేశాలు ఇరాన్ని యుద్ధం నుంచి విరమించుకోమని అడిగాయి, జర్మనీ, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్. దాన్ని 3 దేశాల తీర్మానాన్ని కూడా ఇరాన్ రిజెక్ట్ చేసింది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద మేము దాడి కాదు, అది మా సెల్ఫ్ డిఫెన్స్ అని ఇరాన్ చెప్తుంది. ఇజ్రాయెల్ ఏంటంటే వాళ్ళు ఈ వీక్ మండే నుంచి వాళ్ళది నేషనల్ మోర్నింగ్ అంటారు. అంటే వాళ్ళ గతంలో వాళ్ళ మీద దాడులు జరిగిన వారాన్ని వాళ్ళు నేషనల్ మోర్నింగ్, అంటే నేషనల్ దుఃఖించే వారంగా వాళ్ళు ప్రకటించుకొని మండే నుంచి వాళ్ళు గ్యాదర్ అయ్యి ఫాస్టింగ్ కూడా చేస్తుంటారు. కరెక్ట్గా ఈ వారంలోనే దాడి చేయాలనేది ఇరాన్ ప్లాన్ అని చెప్తున్నారు. రాబోయే 2-3 రోజుల్లోనే దాడి జరిగే అవకాశం ఉందనేది ప్రపంచ మీడియా మాట్లాడుతుంది. దీనికి ఇజ్రాయెల్ కూడా సన్నాహంగా ఉంది. దీనికి కారణాలు చెప్పాలంటే ఇది 1980s నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. గల్ఫ్లో ఇజ్రాయెల్ అనేది ఇతర అరబ్ దేశాలు పాలస్తీన్ మీద నిరంతరం ఇజ్రాయెల్ ఒక నిర్బంధాన్ని, పాలస్తీనా దేశాన్ని మొత్తాన్ని జైలుగా మార్చేసింది. వాళ్ళ దేశంలో వీళ్ళ మిలిటరీ పోస్టులు పెట్టేసి వాళ్ళ దేశంలో వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా ఎప్పటి నుంచో చేస్తుంది. మొన్న లాస్ట్ ఇయర్ అక్టోబర్లో హమాస్ మిసైల్స్తో దాడి చేసినప్పుడు దాదాపు 1000 మంది పైన ఇజ్రాయెల్ వాళ్ళు చనిపోయారు. దానికి కొంతమందిని వాళ్ళు బందీలుగా తీసుకెళ్లారు. వాళ్ళేమో మీ దేశంలో ఉండే పాలస్తీనా ప్రిజన్స్లో, మీ దేశం ప్రిజన్స్లో ఉండే పాలస్తీన్లను మీరు విడిపిస్తే మా దగ్గర ఉన్న బందీలను మేము ఇస్తామని వాళ్ళు డిమాండ్లు పెట్టారు. ఇలాగ హమస్ని పట్టుకుంటామనే పేరుతో ఇప్పటి వరకు సాధారణ పాలస్తీనా పౌరుల్ని 40,000 మందిని ఇజ్రాయెల్ చంపింది. ఆ 40,000 మందిలో పిల్లలు 20,000 మంది పైన ఉన్నారు, మిగతా స్త్రీలు ఉన్నారు. అతి దారుణంగా చరిత్రలో హోలోకాస్ట్ అంటారు. ఒకప్పుడు ఇదే యూదుల మీద, ఇజ్రాయెల్ యూదుల మీద హిట్లర్ లాంటి వాళ్ళు జరిపిన హోలోకాస్ట్ అంటారు. అది జాతి హననం అంటారు. అటువంటి జెనోసైడ్ తర్వాత ఈ స్థాయిలో చంపడం అనేది ఇప్పుడే చూస్తున్నాం మనం. అది ఎవరి మాట వినకుండా చేస్తుంది. ఈ క్రమంలో హమాస్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, లెబనాన్ సపోర్ట్ చేస్తుంది, ఇంకొన్ని దేశాలు సిరియా లాంటి దేశాలు, యెమెన్ లాంటి దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇక సౌదీ అరేబియా, తర్వాత యుఏఈ లాంటి దేశాలు ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఉన్నాయి, డైరెక్ట్గా రంగంలోకి రావు. అట్లాగే ఈజిప్టు, ఖతార్ లాంటి వాళ్ళు అసలు వీళ్ళ మధ్య యుద్ధం వస్తే ఇది మొత్తం మిడిల్ ఈస్ట్కి అంతా, వెస్ట్ ఏషియాకి అంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చర్చల్లోకి రండి అని వాళ్ళిద్దరూ చర్చల్లోకి పిలుస్తున్నారు. ఈ టైంలో ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్ లోపల భూభాగంలో ఉన్న హమస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే అని మొన్న పోయి బాంబు పేల్చి హోటల్లో చంపేశారు. అంటే ఇరాన్ భూభాగంలో వీళ్ళ మొసాద్ అనే ఇంటెలిజెన్స్ వాళ్ళు వెళ్ళి అతన్ని చంపారు. దీంతో ఇరాన్కి పరువు పోయింది దేశవ్యాప్తంగా, అరబ్ వరల్డ్లో. అంటే నీ దేశంలో వచ్చి నీ క్యాండిడేట్ని చంపితే కూడా, అది కూడా చర్చలకు వచ్చిన అతన్ని చంపితే నువ్వు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నావంటే, ఇప్పుడు ఇరాన్ అనేది తన పరువు కాపాడుకోవాల్సిన పరిస్థితి, ఇంటా బయట తన పరువు పోయింది. ఇజ్రాయెల్ వచ్చి మన దేశంలో చేస్తే, ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి మన దేశంలో ఒకరిని చంపితే మనోళ్ళు ఊరికే ఉంటారా? మనోళ్ళు అప్పుడే బాలకోటకి వెళ్ళి సర్జికల్ సైట్ చేసి రాలేదా? అంటే మన దేశంలో తీవ్రవాదులు వచ్చి చేస్తే మనం ఆ దేశంలో తీవ్రవాదులను పోయి చంపేసి రాలేదా? దాన్ని గొప్పగా చెప్పుకోలేదా? మరి అలాగా ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి తమ దేశంలో చేస్తే ఇరాన్ మరి వెళ్ళాలి కదా. కాబట్టి ఇరాన్కి ఈ పరిస్థితి కల్పించింది ఇజ్రాయెలే. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ సంబంధించిన సైనిక నాయకుల్ని సిరియాలో చంపింది కూడా ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఇటువంటి ఒక దుందుడుకు చర్యలు ఈ ఏరియాలో చేస్తూనే ఉంది. దానికి రిటాలియేషన్గా ఇప్పుడు ఇరాన్ తన పరువును కాపాడుకోవాలి, తన పోయిన ప్రెస్టేజ్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. అయితే బలాబలాలకు సంబంధించి చూసినప్పుడు ఎయిర్ ఫోర్స్ విషయంలో ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 340 సైనిక విమానాలు ఉన్నాయి. F-15, F-35 అనే ఈ జెట్ ఫ్లైన్స్ ఉన్నాయి. అవి చాలా పవర్ఫుల్. అవి
అవి టార్గెట్ని కొట్టగలుగుతున్నాయి. రెండోది ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ డోమ్ సిస్టమ్ అంటారు, ఐరన్ డోమ్ అంటారు. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అని ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్. ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే దీంట్లో డిటెక్షన్ అండ్ ట్రాక్షన్ అంటారు. అంటే ఒక దాదాపు 4 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మిసైల్ కానీ ఈ దేశం మీద ప్రయోగిస్తే వాటిని డిటెక్ట్ చేయగలుగుతుంది ఇక్కడ కూర్చొని. అంటే 70 కిలోమీటర్ల అవతల మిసైల్ ఉన్నా కూడా ఇది పసిగట్టగలుగుతుంది, ట్రాక్ చేయగలుగుతుంది. అది ఎక్కడికి వెళితే ముందుగానే దాని రూట్ను కూడా ఇది గెస్ చేయగలుగుతుంది. ఇది జనావాసాల మీదకి వెళుతుందా, ప్రజలు లేని భూభాగంలోకి రాబోతుందా అనేది కూడా ఇది పసిగడుతుంది. జనావాసాల్లోకి వెళితే మాత్రం ఇంటర్సెప్షన్ అంటారు, తామీర్ అంటారు దాని పేరు. తామీర్ అనే ఒక ఇంటర్సెప్షన్ మెకానిజం ఉంటుంది. ఇది వెళ్ళి దాన్ని అడ్డుకుంటుంది అనమాట. అంటే దీంట్లో బ్యాటరీస్ అంటారు. ఒక బ్యాటరీ $50 మిలియన్ వర్త్ ఉంటుంది అనమాట. ఇది అమెరికా తయారు చేసి దీనికి ఇస్తుంది. ఈ బ్యాటరీస్లో ఒక్కొక్క దాంట్లో ఈ డోమ్లో డిప్లాయ్మెంట్ చూస్తే దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ డోమ్కు సంబంధించిన బ్యాటరీస్ని డిప్లాయ్ చేస్తుంటారు. ఒక్కొక్క బ్యాటరీ $50 మిలియన్ వర్త్ అనమాట. సో 3-4 బ్యాటరీలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఒక్కొక్క బ్యాటరీలో 3-4 లాంచర్స్ ఉంటాయి. ఒక్కొక్క లాంచరు 20 తామీర్ మిసైల్స్ అంటారు. తామీర్ మిసైల్ని ఒక్కొక్క లాంచర్ పంపగలదు. ఇలాగా ఆర్గనైజ్డ్గా వెల్ డిస్ట్రిబ్యూటెడ్ ఐరన్ డోమ్ నెట్వర్క్ ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళు ఇది ఎప్పుడు డెవలప్ చేశారు? 2006లో లెబనాన్ నుంచి హిజ్బుల్లా ముస్లిం తిరుగుబాటుదారులు అటాక్ చేసినప్పుడు 2006లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ 2011లో దీన్ని ప్రయోగించారు. ఇది దాదాపు 90% సక్సెస్ అనమాట ఈ ఐరన్ డోమ్ అనేది. ఇదేంటంటే శత్రువులు వేసే మిసైల్స్ని ట్రాక్ చేసి దగ్గరికి వెళ్తుంది. 10 అడుగుల దగ్గరలోకి వెళ్ళినాక దాని డెటోనేటర్లు యాక్టివేట్ అయ్యి దాన్ని అడ్డుకుంటుంది. అంటే అది వీళ్ళ భూభాగంలోకి రాకముందే వీళ్ళు దాన్ని అడ్డుకోగలరు. అలా 90% సక్సెస్ రేట్ అనమాట ఇది. సో ఇటువంటి ఒక మెకానిజం వీళ్ళ దగ్గర ఉంది. అట్లాగే రాడార్కి అందకుండా పోయే F-15 రామ్ విమానాలు అంటారు వీటిని. F-35, F-15 ఇవి స్టెల్తీ, వేరే దేశాల రాడార్లకు అందకుండా ఇవి వెళ్ళగలవు, వెళ్ళి అటాక్ చేయగలవు. సో మనకు డిఫెన్స్ బడ్జెట్ తీసుకుంటే ఇజ్రాయెల్కి $19 బిలియన్ బడ్జెట్ 2022-23కి. అదే ఇరాన్కి చూసుకుంటే ఓన్లీ 7.4. అంటే దాదాపు 2 పైన ఇజ్రాయెల్ డిఫెన్స్ మీద బడ్జెట్ పెడుతుంది. ఇక నేవీ పరంగా తీసుకున్నప్పుడు కూడా నేవీలో డాల్ఫిన్ క్లాస్ సబ్మెరైన్స్ ఉన్నాయి, వీళ్ళకి సార్ క్లాస్ సబ్మెరైన్స్ ఉన్నాయి, సర్ఫేస్ టు ఎయిర్ అనమాట, సర్ఫేస్ SAM అంటారు, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇండియా కూడా దీంట్లో భాగం. ఇండియా కూడా బరాకా 8 అంటారు, LRSAM అంటారు, MRSAM అంటారు. దీంట్లో ఇండియా ఇజ్రాయెల్ కలిసి కూడా దీన్ని డెవలప్ చేసాయి. ఇక మేజర్ హెల్ప్ అంతా కూడా అమెరికా చేస్తుంది. సో ఇట్లా నేవీ పరంగా వీళ్ళకి మిసైల్స్ని అటాక్ చేయొచ్చు, ఎయిర్ ఫోర్స్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇక ఇరాన్లో కూడా ఎయిర్ ఫోర్స్ పరంగా 320 సైనిక విమానాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి F-15, F-35 లాంటి అడ్వాన్స్డ్ ఇవి లేవు. వాళ్ళ 1960s నాటి F-4, F-5, F-14 వార్ జెట్స్ మాత్రమే ఉన్నాయి. అవి దీనికి సరితూగవన్నమాట. ఇక డ్రోన్స్ బలంగా ఉన్నాయి. ఇరాన్ బలం వచ్చి డ్రోన్స్ని ఉపయోగించగలదు, డ్రోన్స్ ద్వారా మిసైల్స్ని పంపించగలదు. బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఈ మధ్య కూడా ఏప్రిల్లో వాళ్ళు 110 బాలిస్టిక్ మిసైల్ని, 36 మిసైల్స్ని, 185 డ్రోన్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. వాళ్ళకి పర్షియన్ గల్ఫ్లో చాలా స్ట్రాంగ్ నేవీ ఉంది. దాన్ని ఏమంటారంటే స్మాల్ వెజల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. గదిర్ క్లాస్ మిడ్జెట్స్ అంటారు, కిల్లర్ క్లాస్ మిడ్జెట్స్ అంటారు. మిసైల్ బోర్డ్స్ ఉన్నాయి, చోక్ పాయింట్స్ అంటారు. కొన్ని చోట్ల వాటిని ఇబ్బంది పెట్టగలిగిన ఇది కొంతవరకు తీసుకుంటే నేవీ పరంగా కొంత ఇరాన్ స్ట్రాంగ్గానే ఉంది. ఓవరాల్గా మిలిటరీలో కంపేర్ చేస్తే మాత్రం ఇరాన్ వీక్గా ఉంది, కానీ అటాక్ చేస్తే మాత్రం ఇజ్రాయెల్ కూడా ఇబ్బంది. అందుకని ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ దెబ్బ ఎవరు కొట్టడం అనేది వార్లో ఇంపార్టెంట్. స్ట్రాటజిక్గా ఫస్ట్ అటాక్ ఎవరు చేస్తే మోస్ట్లీ వాళ్ళే విన్ అవుతారనేది చరిత్రలో చెబుతుంది అనేది మిలిటరీ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. అందుకని ఇజ్రాయెల్ మన మీద అటాక్ చేసే వరకు మనం వెయిట్ చేయకుండా మనమే ముందు చేద్దామన్న ఆలోచనలో కూడా ఉందనేది చెబుతున్నారు. అమెరికా పైకి వారించినా కూడా ఇజ్రాయెల్ వైపే ఉంది. ఇరాన్నే అమెరికా తిడుతుంది, ఇరానే అగ్రెషన్ చేస్తుందని చెప్తుంది.
ఇజ్రాయెల్ని ఖండించట్లేదు, పైకి ఏదో తిట్టినట్టు మాట్లాడుతుంది తప్ప ఇజ్రాయెల్కి అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ సపోర్ట్ చేస్తున్నాయి. ఇటు రష్యా, చైనాలు ఇరాన్కి చేస్తున్నా కూడా వాళ్ళు యాక్టివ్గా లేరు. సో కాబట్టి యుద్ధం ఖచ్చితంగా వస్తుంది, కానీ ఇది ఏ స్థాయిలో ఉంటుందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే తన పరువు కాపాడుకోవడానికి ఇరాన్ అటాక్ చేసి సైలెంట్ అయిపోతుందా, నేను కూడా అటాక్ చేశాను, నేను కూడా ఎవరినో వాళ్ళని గాయపరిచానని సైలెంట్ అయిపోతుందా, లేదు ఇది ఇంకా పైకి వెళ్ళి న్యూక్లియర్ వార్ లాగా వెళ్తుందా, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటారు, అది కానీ ఉపయోగిస్తే ఇది జరుగుతుంది. మూడవది సాఫ్ట్ టార్గెట్స్, అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన యూదులు వేరే దేశాల్లో నివసిస్తుంటారు కదా, వాళ్ళని కూడా అటాక్ చేసే అవకాశం ఉంది ఇరాన్. అంటే వాళ్ళు సాఫ్ట్ టార్గెట్, ఇప్పుడు మన దేశంలో ఉంటారు, మన దేశంలోనూ లేకపోతే వేరే చోట ఎంబసీల మీద వాళ్ళు వచ్చి దాడి చేయొచ్చు, హ్యూమన్ బాంబ్స్ రావచ్చు. అలాంటివి జరిగితే మాత్రం ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రాణాలు కూడా ప్రమాదం. అది జరిగితే అది అటువంటి ప్రాక్సీ వారులోకి వెళ్తుందా ఇరాన్ అనేది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏదేమైనా దీనివల్ల భారతదేశానికి వ్యాపారపరంగాను మన స్టాక్ మార్కెట్లు పడిపోవడము, ఇజ్రాయెల్లో మన 1,00,000 మందికి పైన మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రమాదం, ఇరాన్తో కూడా మనకు సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి నష్టాలు. ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది. ఆల్రెడీ అమెరికన్ ఆర్థిక మాంద్యం 2025లో పెద్ద ఎత్తున రాబోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ మన స్టాక్ మార్కెట్లు కుప్పగొలుతున్నాయి. నిన్న కూడా 4.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇండియన్ ఎకనామీకి కూడా ఇబ్బందే.